ఆనాడు జగత్తంతా నీరు తప్ప ఏమీ లేదు. ఆపహ అంటే నీరు. ఈ నీటిని నారాహ నారములు అంటారు. అంటే ఈ జగత్తంతా నీరు తప్ప ఏమీ లేదు, ఆ నీటినే నారములు అన్నారు. సంస్కృతంలో నారాహ అది తత్సమమైతే నారములు. అందులో ఆ ప్రళయకాలంలో ఒక ఆయన గాఢంగా పడుకుని నిద్రపోతాడు. ఆయనలో నీరున్నది, ఆయన నీటిలో ఉన్నాడు. నీరు ఆయనలో ఉండి ఆయనలో ఈ నీరు ఉంది కాబట్టి నార అయన నారాయణ అన్నారు. నారాయణుడు నారములే నివాసముగా కలవాడు, నీటిలోనే ఉండువాడు, నీటిని తన యందు ఉంచుకునివాడు. అలా గాఢంగా అందులో పడుకుని నిద్రపోతాడు. అప్పుడే ఆయన శరీరం అంతా జలమయం, అందుకని కూడా నారాయణుడు అన్నారు. అంటే ఇదొక్కటే కదా అర్థం, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం అర్థం ఒకటి చెప్తారన్నమాట. అనగా నారములను తనవములుగా వ్యాపింపచేయునవి, శరీరముగా మారునవి. నీరే శరీరంగా మారిపోయింది కనుక నారాయణుడు, నీరే శరీరములో ఉంటుంది కనుక నారాయణుడు, నీటిలో ఆయన ఉంటాడు కనుక నారాయణుడు అన్నారు. ఇది కాకుండా నారము అంటే జ్ఞానము అని కూడా అర్థం. ఆయన ఎప్పుడు జ్ఞానస్వరూపుడు, జ్ఞానంలో ఉంటాడు, ఆయనలో జ్ఞానం ఉంటుంది కాబట్టి కూడా ఆయనని నారాయణుడు అన్నారు. నారము అంటే మనందరము కూడా నారములమే. ప్రాణము కలిగిన జీవులను నారములు అంటారు. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు, ప్రాణులందరూ ఆయనలో ఉన్నారు, అందువల్ల కూడా ఆయనని నారాయణుడు అన్నారు. ఇంతకీ నారాయణుడు అంటే ఇంకొక అర్థం ఏమిటన్నమాట, మనందరిలో ఉండువాడు, మనమందరము ఆయనలో ఉండువారము అన్నమాట. అటువంటి కారణం చేత కూడా ఆయన నారాయణుడు అన్నారు. అటువంటి మహానుభావుడు నారాయణుడు ఆ సమయంలో గాఢంగా అందులో నిద్రపోతాడు. ఈ మహాప్రళయం అయ్యాక 1000 యుగముల కాలం గడుస్తుందిట. ఈ వర్షాలు కురిసి మొత్తం అంతా నీరు తప్ప ఏమీ లేని కాలంలో విష్ణుమూర్తి గాఢంగా నిద్రపోవడానికి వెళ్ళిన కాలం 1000 యుగములు. ఈ 1000 యుగములు బ్రహ్మగారికి ఒక రాత్రి. తుల్యం యుగ సహస్రం వై నైశం కాలముపాస్య సహ. ఈ 1000 యుగముల పాటు 1043,20,20,000 సంవత్సరములు అన్నమాట. ఇప్పుడున్న ఈ మానవ కాలమానం ప్రకారంగా 43,20,000 ఇంటూ 1000 అయితే అది బ్రహ్మగారికి ఒక రాత్రి. అంతకాలం ఆయన గాఢంగా నిద్రపోతాడు, ఒకటే నిద్ర. ఆ నిద్ర కూడా ఎక్కడ నిద్రపోతాడు ఆయన? విష్ణుమూర్తి బొడ్డులో లోపలికి వెళ్ళిపోతుంది ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వులో ఆయన నిద్రపోతాడు. ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు నాభిలో నుంచి బయటకు వచ్చిన తామర పువ్వు ఉందే, అది వికసించి ఉన్న తామర పువ్వు ముడుచుకుపోతుంది, మొగ్గ అయిపోతుంది. ఈ మొగ్గలోనే బ్రహ్మగారు కూడా గాఢంగా నిద్రపోతాడు. అంటే మొగ్గలో ముడుచుకుపోయాడు అనమాట, తలుపేసుకు పడుకున్నట్టుగా. మన ఇంట్లో తలుపేసుకు పడుకున్నట్టుగా బ్రహ్మగారి తామర పువ్వు మూసుకుని అందులో పడుకుంటాడనమాట, ఓ పశుబాలుడిలా. ఆ మొగ్గలో పడుకున్నాక మొగ్గ ఏమవుతుంది, కిందకి దిగిపోయి విష్ణువు నాభిలో నుంచి పొట్ట లోపలికి వెళ్ళిపోయి లీనమైపోతుంది. ఇప్పుడు ఆయన శ్రీమన్నారాయణుని బొజ్జలో నిద్రపోతున్నాడు అనమాట. 1000 ఏళ్ళు హాయిగా ఉన్నాడు ఆయన. ఆయనకే విష్ణుమూర్తి బొజ్జలో 1000 ఏళ్ళు నిద్రపోయాడు. 1000 ఏళ్ళు అంటే 1000 యుగములు అని అర్థం. 43,20,000 సంవత్సరాలు ఉంటూ 1000 యుగములు, అంతకాలం నిద్రపోతాడు ఆయన. ఇదంతా ఒక్క రాత్రి బ్రహ్మగారికి. అలాంటప్పుడు మనలాంటి వాళ్ళ రాత్రి ఏముంది, గట్టిగా పడుకునేసరికి టక్కన లేచిపోతున్నాం, లేచేసరికి చీకటి అయిపోతుంది. ఎప్పుడు చూసినా పురాణం దగ్గర కూర్చున్నట్టే ఉంటుంది, ఎప్పుడు చూసినా అయిపోయినట్టే అనిపిస్తుంది నాకే. అలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. చూస్తూ ఉంటే చక్కగా 25 ఏళ్ల వయసులో అటు ఇటు హుషారుగా తిరిగిన రోజులు పోయి ఇంత వయసు వచ్చేసింది అనిపిస్తుంది అనమాట. అంటే నేను ఎప్పుడు 25 ఏళ్ళు అనుకోండి, కానీ చూసేవాడికి కూడా అనిపించాలి కదా, నాకు అనిపిస్తే కాదు కదా. కాబట్టి కాలం అలా గడిచిపోతుంది. మన కాలం చాలా స్వల్పం. బ్రహ్మగారు 1000 యుగములు నిద్రపోతాట, అదొక రాత్రిట. మళ్ళీ 1000 యుగములు ఆయనకు ఒక పగలన్నమాట. ఆ కాలం అయ్యాక క్రమంగా ప్రళయం ఆగిపోయింది. ఈ 1000 యుగములు గడిచిన తర్వాత శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు. ఆయన బొడ్డులో నుంచి మళ్ళీ యథాప్రకారంగా తామర పువ్వు పైకొచ్చింది. అది తెల్ల తామర పువ్వు, పుండరీకం. పద్మం కాసుమ శ్వేతపద్మం అన్నమాట. అందుకే శ్వేతపద్మం అనాలి లేదా పుండరీకం అనాలి. తెల్ల తామర పువ్వు ఆ నాభిలోంచి పైకొచ్చింది, నీటి పైకొచ్చింది. అప్పుడు ఏ లోకాలు లేవు. అటువంటి కాలములో ఆ నాభిలో ఉన్న తామర పువ్వు విచ్చుకున్నది.
విచ్చుకున్న దాంట్లోంచి పసిబాలుడిగా నిద్రపోతున్న బ్రహ్మగారు లేచి కూర్చున్నాడు. కానీ ఆవులిస్తూ లేచట. దీర్ఘమైన ఆవులింతది పైగా, మామూలు ఆవులింత కాదు. అబ్బే మన పురాణాల్లో కూడా అప్పుడప్పుడు తగులుతూ ఉంటారులేండి. అయ్యి బాబోయ్యాడు, ఒక్కసారి ఇక్కడికి వినపడింది ఒక ఆయన ఆవులిస్తే ఉలిక్కిపడ్డాను నేను ఏమిటానని. హాఫ్ అన్నాడు ఆయన. అప్పుడే సరదాగా అవధానంలో అప్రస్తుతంలో అది ఆవులింత కాదు గేదెలింత అన్నాను. ఆవులింత కాదు గేదె. అలాగా బ్రహ్మగారు కూడా దీర్ఘంగా ఆవులించాట. మన పురాణాల్లో ఈ ఆవులింత గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆవులించిన కృష్ణుడి ముఖమునందు అంటారు భాగవతంలో. ఆయన ఆవులిస్తాడు, అదొక అందం. అప్పుడు నోట్లోంచి సువాసన వస్తుంది. బ్రహ్మగారు ఆవులిస్తాడు, అప్పుడు ఆయన నోరు ఎర్రగా ఉంటుంది కనుక ముచ్చటగా ఉంటుంది, అందులోంచి సువాసన వస్తుంది. మహానుభావులు కొందరు మానవులు ఆవులిస్తారు. ఇక ఆ వాసనకి మళ్ళీ పురాణం చెప్పేవాడు కిలోమీటర్ దూరం పారిపోవలసిందే. అందువల్ల బ్రహ్మగారు అలా ఆవులించగానే అప్పుడు ఆయన నోట్లోంచి కొంతమంది బయటకు వచ్చారు. అదిగో అలా బయటకు వచ్చినటువంటి ఆ మహాపురుషులే ప్రజాపతులు, బ్రహ్మమానస పుత్రులు. ఆయన మనస్సంకల్పంతో బయటకు వచ్చారు. మరీచి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు మొదలైనటువంటి మహాత్ములు, దక్ష ప్రజాపతి వంటి ప్రజాపతులు, నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఇటువంటి మహాత్ములు పుట్టుకొచ్చారు. అప్పుడు బ్రహ్మగారు ఏ వేపుకు చూచినా అంధకారం తప్ప మరొకటి లేదట. అంధకారార్ణవే తస్మిన్ నష్టే స్థావర జంగమే. స్థావరములు లేవు, జంగమములు లేవు, అన్నీ నాశనమైపోయాయి. కేవలం కటిక చీకటి. ఈ వర్షంలో ఉన్న కారణం చేత అంతా నీరు, మహాసముద్రం, చీకటి సముద్రం. ఆ చీకటి సమయంలో స్థావర జంగమాలన్నీ నాశనమై ఉన్నాయి. స్థావరాలంటే కదలకుండా ఉండేవి, కొండలు, చెట్లు, వీటన్నిటినీ స్థావరములు అంటారు. కదలకుండా ఒక చోట పడి ఉంటాయి. జంగమములు అంటే మనందరం ఒక చోట నుంచి ఒక చోటకి వెడతాం కదా, మనల్ని జంగములు అంటారన్నమాట. పశువులు, పక్షులు, ఇది మానవులు, వీళ్ళందరూ ఓ చోట నిలకడగా ఉండలేరు. లాక్డౌన్ అన్నా సరే, లాక్ బద్దలు కొట్టుకునే సరే డౌన్ చేసి బయటకు వచ్చేస్తారు తప్ప ఇంట్లో ఆగలేరు. అందువల్ల వీళ్ళందరినీ జంగములు, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళగలుగువారు అంటారు. ఇవేవీ లేవు. అప్పుడు ఆయన తన ముఖము నుంచి ఆవిర్భవించిన వారిని చూచి, నాయనలారా, మీరంతా నా మానసపుత్రులు, నాకు కర్తవ్యం బోధించండి, నేనేం చెయ్యాలి? ఒకప్పుడున్న సృష్టి ఇప్పుడు లేదు, భూమి కూడా కనపడటం లేదు, ఎలా సృష్టి చెయ్యాలి అన్నాడు. అప్పుడు వాళ్ళన్నారు, స్వామి, ఆధారం లేకపోతే ఆధేయం ఉండదు, ఆధేయం లేకపోతే ఆధారం ఉండదు. కాబట్టి ప్రజలందరికీ ముందు ఒక ఆధారం కావాలి. కూర్చోడానికి, నిలబడడానికి, నివసించడానికి, భోజనం చేయడానికి, అన్ని పనులకి ఒక ఆధారం కావాలి. అదే భూమి. ఆ భూమి ఇప్పుడు కనపడటం లేదు. ముందు భూమిని ఉద్ధరిస్తే, నీళ్లల్లో నుంచి పైకి తీయగలిగితే అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దామన్నారు. అప్పుడు బ్రహ్మగారు బాగా ఆలోచించాడు. భూమి కనపడటం లేదు, భూమి లేనిదే సృష్టి చేసినా ఆ సృష్టి నిలబడదు. ఏదో బ్రహ్మమానస పుత్రులు కాబట్టి వీళ్ళు నీళ్లలో అయినా ఉండగలరు, ఇంకో చోటైనా ఉండగలరు. తక్కిన జీవులు అండజములు, స్వేదజములు, జరాయుజములు, ఉద్భిజ్యములు అని పిలువబడే ఏవి ఒక్క క్షణం కూడా భూమి లేకపోతే ఉండలేవు. అండజములు అంటే గుడ్ల నుంచి పుట్టినవన్నమాట. ఈ కోళ్ళు, పాములు, మొసళ్ళు. ఇప్పుడు ఈ స్థావర జంగమాదుల్లో అండజములు గుడ్ల నుంచి పుట్టినవి, స్వేదజములు చెమట నుంచి పుడతాయన్నమాట. మానవులకి చెమట పట్టాక స్నానం చేయకుండా ఒక 2-3 రోజులు ఆగితే ఆహా, రకరకాల ప్రాణులు పుడతాయి. కురుపులు పుట్టి అందులోంచి పురుగులు వస్తాయి. ఇంకా తల, ఏడాదికి ఒకసారి తల అంటుకుంటే అందులో పేలు అని పుడతాయి. మంచం మీద పడుకుంటే మన చెమట వల్ల నల్లులు పుడతాయి. ఇవన్నీ కూడా ఏమని పిలువబడతాయి అన్నమాట? స్వేదజములు, చెమట నుంచి పుట్టినవి. ఉద్భిజ్యములు అనేవి మూడోవి. అంటే విత్తనములు నేల మీద వేస్తే ఆ నేలలో పడిన విత్తనములు నీళ్లకి తడిసి భూమిని చీల్చుకుని మొక్కలుగా, పాదులుగా బయటకు వస్తాయి. విత్తనముల నుంచి పుట్టేవన్నీ ఉద్భిజ్యములు అన్నమాట. అనగా
విత్తనములు భూమి లోపలికెళ్ళి నీళ్ళకి తడిసి నాని నేలనలా చీల్చుకుని పైకొస్తాయి. ఇవన్నీ ఉద్భిజములు. చెట్లు పాదులు అన్నీ ఉద్భిజములు. ఇక నాలుగవవి జరాయుజములు. స్త్రీ గర్భకోశంలో మావి అని ఉంటుంది. ఆ మావి ఈ పురుషుడి రేతస్సు కలిసి గర్భకోశంలో ఒక పిండం తయారవుతుంది. ఈ మావి నుంచి పుడతాడు గనక మానవుడు జరాయుజుడు. ఆవులు, గేదెలు, ఈ కుక్కలు, ఈ మనుష్యులు వీళ్ళందరూ జరాయుజులు అన్నమాట. ఈ విధంగా అండజ, స్వేదజ, ఉద్భిజ్య, జరాయుజములని పిలువబడే 4 ప్రాణులు కూడా భూమి లేకపోతే బ్రతకవు, భూమి లేకపోతే పుట్టవు. వీళ్ళందరికీ ఆధారం భూమి. భూమి కనపడలేదు. అప్పుడు ఆయన తన పుత్రులతో కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పృథివీ తలమునకు ఆధారభూతుడైన పరమాత్ముడు మమ్మల్ని రక్షించుగాక అనగానే వెంటనే శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారి కుడిముక్కులో నుంచి అత్యంత సూక్ష్మమైన తెల్లని వరాహ రూపంలో బయటకొచ్చాడు. ఎంత సూక్ష్మం అంటే అది ఏమిటో కూడా కనపడలేదట. కానీ ముక్కులోంచి బయటకు వచ్చి క్షణంలో చూస్తూ ఉండగా అది పెద్ద వరాహంగా మారిపోయింది. మహాద్భుతమైన వరాహం. ఆ వరాహం శరీరం అంతా జూలు ఉన్నది. ఆ వెంట్రుకలు, తెల్లని వెంట్రుకలు పైకి కిందకి కదులుతున్నాయి నీళ్లలో. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అగ్నిగోళాల్లో ఉన్నాయి. ముట్టె పెద్దది, తెల్లని కోరలు ఉన్నాయి. ఈ కోరలతో ఉన్న వరాహస్వామి వారు, యజ్ఞవరాహస్వామి వారు, శ్వేతవరాహస్వామి వారు నీళ్లల్లో దిగి నీళ్లు చీల్చి పారేశాడు. ఈ జలాలకు అధిదేవత అయిన సముద్రుడు వరుణుడు కూడా వణికిపోయారట. అంత వేగంగా ఈస్తే మేము తట్టుకోలేం, కొంచెం మెల్లగా ఈది అన్నారు. ఆయన ఈది ఎక్కడో రసాతలంలో బూడిద కుప్పగా మారిపోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఒక ఆకారం సంతరించుకున్న భూదేవిని జాగ్రత్తగా 2 కాళ్లతో పట్టుకుని పైకి తీసుకొచ్చి తన శక్తితో నీటిపైన నిలబెట్టాడు. అప్పుడు మళ్ళీ ఏమైంది? బ్రహ్మదేవుడు, స్వామి నీటి మీద భూమి ఉన్నది, కానీ భూమి మీద నీరు ఉండాలి. నీరు లేకపోతే ప్రాణులను సృష్టించలేం, ప్రాణులందరూ జలం లేకపోతే బ్రతకలేరు, కాబట్టి దీని మీద కూడా నీళ్లు పెట్టు అన్నట్ట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ అద్భిహి సంఛాధితామిచ్చన్ పృథివీంస ప్రజాపతి. వరాహస్వామి వారు బ్రహ్మని, నీకో శక్తి ఇస్తున్నాను, ఈ శక్తి వల్ల భూమి కిందలాగో నీరు ఉంటుంది, సముద్రంలో ఉంది కనుక భూమి పైన కూడా నీరు నింపు అన్నాడు. అప్పుడు బ్రహ్మ తన దివ్యశక్తితో భూమి మీద నదులు, సరస్సులు, నూతులు, పెద్ద పెద్ద దిగుడు బావులు ఇవి ఏర్పాటు చేశాడు. భూమి మీద మళ్ళీ నీరు వచ్చేలా చేశాడు. ఇప్పుడు భూమి అంతా నీటితో నిండింది. భూమి అడుగున, భూమి పైన, భూగర్భంలో అన్ని చోట్ల జలం పెట్టాడు. దాంతోపాటు భూమి చుట్టూతో ఉన్న సముద్రాల్ని విభజించాడు. తూర్పు సముద్రం, పశ్చిమ సముద్రం, దక్షిణ సముద్రం, ఉత్తర సముద్రం అని పేరు పెట్టాడు. సాముద్రాశ్చ సముద్రేషు నాదేయాశ్చ నదీషు చ. ఆ తర్వాత మళ్ళీ ఈ సముద్ర జలాన్ని స్వచ్ఛం చేసి, ఉప్పుదనం లేకుండా చేసి, మంచి రుచి కలిగిన అమృతం వంటి జలాలతో నదీ నద జలములుగా మార్చాడు. మళ్ళీ వీటిల్లో నిలవ ఉండడానికి సరస్సులు, చెరువులు పెట్టాడు. వీటిని శుభ్రం చేయడానికి ఒక ప్రక్రియ పెట్టాడు. భూమిలోకి ఎప్పటికప్పుడు వర్షపు నీరు ఇంకడం కోసమనే భూమి మీద గడ్డి మొదలైనటువంటి మొక్కల్ని పెట్టాట. తృణముల వల్ల భూమిలోకి నీరు ఇంకుతుంది అని చెబుతోంది బ్రహ్మాండ పురాణం. ఇది ఒక విజ్ఞానం. అందుకే ఈ అధ్యాయమునకు ప్రపంచ విజ్ఞానం అని పేరండోయ్. వర్షం కురుస్తోంది, కానీ వర్షం ఇవాళ నదులుగా మరి మనకి ఉపయోగపడడం లేదు. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. ఏ నగరంలో చూడండి, నగరంలో ఎక్కడన్నా భూగర్భ జలాలు లేవు. కొన్ని నగరాల్లో అయితే 1000 అడుగుల లోతుకెళ్ళినా నీరు చుక్కరాదు. ఎందుకు రాదు? అంత కాంక్రీట్ వయ్యం. భూమిలోకి నీరు ఎక్కడ పెడుతోందండి? వెళ్ళడంలా. అలా వెళ్ళాలంటే భూమిలోకి నీరు తృణములు ఉండాలట. అందుకని అమెరికాలో ఏ ఇంటి ముందైనా కంపల్సరీగా లాన్ ఉంటుంది. పచ్చిక బయలు లేకపోతే వాళ్ళకి ఇల్లు ఉండదు. మనకు వల్లే కదా కఠోరమైన రూల్స్ అక్కడ. మళ్ళీ నెలకో 2 నెలలకో ఆ గడ్డి కత్తిరించాలి. ఎక్కువైపోయినా గడ్డి కిందకి నీరు దిగదట, అందుకని కత్తిరించాలి. గడ్డి లాన్లు ఎక్కువగా ఉంటే, పచ్చిక బయళ్ళు ఉంటే దానివల్ల భూగర్భంలోకి జలం వెడుతుంది. అందుకనే మొక్కలు, చెట్లు, పచ్చిక బయళ్ళు ఇవి కేవలం భూగర్భంలోకి జలం వెళ్ళడానికి, వర్షాలు కురవడం కోసం భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఇవాళ ఎక్కడ ఒక్క అడవి లేదు.
జనారణ్యం తప్ప అరణ్యం లేదు. సిమెంట్ రోడ్లు, అసలు సిమెంట్ రోడ్లు అంత నష్టం రోడ్లే తెలుసా, తారు రోడ్లే కొంత నయ్యం. పూర్వం మట్టి రోడ్లు ఉన్నంతకాలం మనకి ఎప్పుడు నీటికి కొరత లేదు, ఇవాళ అన్నిటికీ కొరతే. పైగా ఆ సిమెంట్ రోడ్డు కూడా ఇంత రోడ్డు ఇలా వేస్తాడు, ఈ పక్కకి దిగాడా చచ్చిపోతాడు, ఈ పక్కకి దిగితే పడిపోతుంది, ఆ కారు రావదు, అక్కడికి పూడ్చడం. ఇంకేం పెడతాయి నీటిలోకి? ఉన్న నీరు భూమిలోకి ఇంకకుండా చేసి ఇంకుడు గుంటలు, నీ ముఖం గుంటలు అని కొత్తగా ఇప్పుడు పెట్టడం అనమాట. మళ్ళీ దానికోసం ఇంకుడు గుంట.